బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ మరికాసేపట్లో తీవ్ర తుఫాన్గా బలపడనుంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్న తరుణంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది జిల్లా యంత్రాంగం. తుఫాన్పై కాకినాడ జిల్లాలో ఉన్న తాజా అప్డేట్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లాలో మోతో తుఫాన్ అయితే భారీ ప్రభావతి ఇంకా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుతున్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్లు అయితే కెరటాలు అయితే ఉధృతంగా మారుతున్నాయి. బీచ్ రోడ్లు ఇప్పుడు ఉన్నాం, బీచ్ లో ఉన్నాము ప్రజెంట్. తాళరేవి కాకినాడ ఉప్పాడ తొండంగ మండలాల్లో అయితే తుఫాన్ ఎఫెక్ట్ గా చాలా గట్టిగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 9,000 మందిని పునర్వాస ప్రాంతాలు తరలించారని అధికారులు అయితే చెప్తారు. తమ ఇళ్ల వద్ద ఉండాలని, ఎప్పటికప్పుడు బయటికి రావద్దని, ఉద్రిక్తంగా సాయంత్రం తుఫాను దాటే వరకు కూడా ఎవరో బయటికి రావద్దని అయితే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అలాంటి వాటిని ఎక్కడైనా బీచ్కి వెళ్ళి రోడ్లని ఎక్కడికక్కడ భారీ గేట్లు అయితే పెట్టి వాళ్ళని అదుపులది వాళ్ళని వెనక్కి పంపించే ప్రవాసం చేస్తారు. ఉప్పాడ పిఠాపురం వెళ్ళి రోడ్లు, కాకినాడ రోడ్లు ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు అయితే అన్నారు. భారీ గేట్లు పెట్టి ఎవరైనా ప్రయాణికులు వస్తుంటే వాళ్ళని వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం లోపల తీరం దాటే అవకాశం ఉన్నదంటే సుమారు 100 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈ గాలి ఎదురుగాలి అయితే వీచే ప్రమాదం ఉంది. కాబట్టి సుమారు అందరూ ఇంటికాడ ఉండాలని చెప్తున్నారు. ఉప్పాడ సమీపంలో అయితే తీరం దాటే వరకు కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తానికి ఉప్పాడ ప్రాంతంలో అయితే చాలా తీవ్రత ఎక్కువ అని చెప్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పునర్వాస కేంద్రాలు ఎవరైతే ఉన్నారో పునర్వాస కేంద్రాలందరినీ తరలించాలని అక్కడ ఉన్న అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎవరైతే హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ అయితేనే ఆపరేషన్ అయితేనే మాత్రం చెయ్యండి, లేకపోతే ఓపీ అయితే మాత్రం ఆపండి అని చెప్పారు. అయితే అధికారులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంది అధికారులు కూడా డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు కానీ అధికారులు అయితే అర్జెంట్ ఓపీ అయితేనే చూడండి అధికారులు కూడా సూచించడం జరిగింది. ఏదేమైనా మొత్తానికి ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయమని కూడా అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువ పెరగడంతో ఓపీ పెరిగితే అర్జెంట్ వారికి ఆపరేషన్ చేసే అవకాశం లేదని కూడా అధికారులు చెప్పిన వల్ల అధికారులు కూడా ఓపీ ఆపమని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని చెప్తారు. నెల 31 వరకు కూడా ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీలు కానీ ఇచ్చే సంవత్సరాలు కానీ సెలవులు ఇచ్చి ప్రకటించడం జరిగింది. అలాగే రెవెన్యూ కానీ పోలీసు బందోబస్తు కానీ ఎక్కడికక్కడ భారీ బందోబస్తులతో ఎక్కడికక్కడ పునర్వాస కేంద్రాలను కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని సూచించడం జరిగింది. ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి అధికారులను కలెక్టర్ ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే మొత్తం కాకినాడ జిల్లాలో అయితే చుట్టుపక్కల గ్రామాల్లో తుని కానీ అక్కడ పిఠాపురం, పెద్దాపురం, పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఉప్పాడ ప్రాంతంలో వెళ్ళే రోడ్లు అయితే బాగా రోడ్డు పాడే పనులు పునర్వాసం కదా మన డిప్యూటీ సీఎం కూడా ఉప్పాడ కేంద్రానికి అక్కడ మత్స్యకారులకు అయితే హామీ ఇచ్చారు. అయితే ఈ తుఫాను ప్రభావం ఎక్కువ అవడం వల్ల ఇళ్లలో నీరు కూడా చేరడంతో చాలా భయాందోళన ప్రజలు ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలైతే చాలా భయంగా ఉన్నారు. ఈ తీరం దాటే వరకు కూడా ప్రజలు కూడా బయటికి రావద్దని అధికారులు సూచించేప్పటికీ కూడా కొంతమంది ఆకతాయిలు అయితే బీచ్ దగ్గర ఉంటున్నారు. అప్పటికి పోలీసు బందోబస్తు కూడా వాళ్ళని హెచ్చరించి వెనక్కి పంపించడం కూడా జరుగుతుంది. ఇది మొత్తం మీద కాకినాడలో ఉన్న తుఫాను ఎఫెక్ట్. కెమెరామెన్ రాజుతో సిద్ధు, రాజు న్యూస్, కాకినాడ.